అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగి రమేష్ గారి కుమారుడు జోగి రాజీవ్ గారిని అయితే ఆంధ్రప్రదేశ్ ఏసీబీ అధికారులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి జోగి రమేష్ గారు మాట్లాడుతూ మీడియాతో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. బలహీన వర్గాల నుంచి ఎదుగుతున్నటువంటి వ్యక్తిగా నా ఎదుగుదల చూసి ఓరలోకే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తూ ఉంది, నా కుమారుని అరెస్ట్ చేసిందని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి వివరణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, నిన్న రోజున చూసాం, ఎవరైతే అగ్రిగోల్డ్ సంబంధించి కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి జోగి రమేష్ గారి కుమారుడు జోగి రాజీవ్ గారిని ఆంధ్రప్రదేశ్ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి జోగి రమేష్ గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. బలహీన వర్గాల నుంచి వచ్చాం కాబట్టి మా మీద ఈ విధంగా కక్షాదింపు చేస్తున్నారు, నా కుమారుడికి ఏమి తెలియదు అంటూ ఉన్నారు. ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు నిజంగా వాళ్ళు తప్పు చేయకపోతే వాళ్ళు కోర్టుకు వెళ్ళి ప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నావు అంటేనండి, ఇప్పుడు అసలు కులాలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు నువ్వు ఏ కులమో ఎవరికి కావాలి? మీకు ఓన్లీ కులాలు ఎక్కడొస్తాయి? మీకు రిజర్వేషన్ కాదా అంతవరకే, అంటే ఎన్నికలప్పుడు. మిగతా అప్పుడు కులం అవసరం లేదు. నువ్వు నియోజకవర్గంలో నువ్వు ప్రతి ఒక్కళ్ళకి హెల్ప్ చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడు, రిలిజియన్, ఈ మూడు చూసి నువ్వు ఎవరికి హెల్ప్ చేయవు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలంతే. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి చేయాలి, అంతే కదా. ఈరోజు ఈ జోగి రాజీవ్ ఎవరైతే ఉన్నారో అతను నిజంగానే డబుల్ రిజిస్ట్రేషన్ చేయించలేదా? ఈ 87, 88 ఏదైతే భూములు ఉన్నాయో అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములు రాటిఫికేషన్ చేయలేదా? సమాధానం చెప్పమానండి. ఇప్పుడు ప్రతి ఒక్కటి 2 నెలలుగా అన్నీ వాళ్ళు కూలంకషంగా వాళ్ళు ప్రతి ఒక్కటి తెలుసుకున్నాక, వివరాలు సేకరించాక, వాళ్ళ దగ్గర ఆధారాలు పెట్టుకున్నాక నిన్న అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. మరి 2 నెలలుగా నువ్వేం చేసావు? నువ్వు అప్పుడే చెప్పకపోయావా? నా కొడుకు తప్పు చేయలేదో నువ్వు ముందే రాసుకోవాల్సింది, సాక్షిలో చెప్పించుకోవాల్సింది, లేదు ప్రెస్ మీట్ ముందే పెట్టాల్సింది. ఇప్పుడు నీ కొడుకు ఎన్ఆర్ఐయా, లేదా అమెరికాలో చదువుకున్నాడా, అక్కడెక్కడో ఉద్యోగం చేశాడా, ఇక్కడికి వచ్చాడా, మళ్ళా వెళ్తాడా? ఇది ఎవరికి కావాలి? నువ్వు జోగి రమేష్ అనే నువ్వు ఒక రాజకీయ నాయకుడు, అంతవరకే. నువ్వు రాజకీయాల్లో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో హయాంలో నువ్వు తప్పులు చేసావా, ఒప్పులు చేసావా, అంతవరకే ప్రజలకు కావాలి. అందులో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అది నీ కొడుకా, లేకపోతే నీ తమ్ముడా, లేకపోతే ఇంకో కుటుంబ సభ్యులా, ఇది ప్రజలకు అవసరం లేదు. తప్పు జరిగిందా లేదా దాని మీద వివరణ ఇవ్వు. దానికోసమని నువ్వు నా కొడుకు అమాయకుడు, నా కొడుకు చిన్నవాడు ఏంటండి? జగన్మోహన్ రెడ్డి లాగా మాట్లాడడం. సౌమ్యుడు, మంచివాడు, అమాయకుడు, ఆస్తులు అంతంత మాత్రంగా ఉన్నాయి, ఈ డైలాగ్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డివి. ఆయన పేటెంట్ తీసేసుకున్నాడు ఆ వర్డ్స్కి, గుత్త తీసుకున్నాడు గుత్తకి. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా అదే పదాలు వాడుతున్నారా? ఎందుకు చెప్తున్నావు అంటే, ఏమంటున్నాడు ఆయన? నా కొడుకుకి ఏమీ తెలియదు. తెలియకపోతే మరి నీ కొడుకు పేరున ఎందుకయ్యాయి రిజిస్ట్రేషన్స్? డబుల్ రిజిస్ట్రేషన్ ఎందుకైంది నీ కొడుకు పేరున? కేవలం మొదటగా వాళ్ళు అరెస్ట్ చేయడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే, ఆ యొక్క అయితే రిజిస్ట్రేషన్ పేపర్ల మీద ఇతని పేరు మీద రిజిస్టర్ అయింది కాబట్టి అరెస్ట్ చేశారు. ఎందుకు చేయించావు నీ కొడుకు పేరు మీద? మరి అమెరికాలో ఉన్నప్పుడు నీ పేరునే చేయించుకోవాల్సింది, లేకపోతే నీ కుటుంబ సభ్యులు ఇంకెవరి పేరునైనా చేసుకోవాల్సింది కదా. మరి నువ్వు ఇరికించి నీ కొడుకుని, ఇరికించింది తండ్రే కదా, లేదా కొడుకే ఇరుక్కున్నాడో మనకు తెలియదు. ఇద్దరిలో ఎవరో ఒకరు తప్పు చేశారు, పేరైతే ఉంది అక్కడ. బాబాయ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, వెంకటేశ్వరరావు. సో ముగ్గురు మీద కేసు పెట్టారు. సో ఇప్పుడు బాబాయ్ పెట్టించాడా నీ పేరున, లేదా నీ తండ్రి పెట్టించాడా? నువ్వే పెట్టుకున్నావా పేరు? తప్పు కదా. నువ్వు ఎన్ఆర్ఐ ఉండాలి అనుకున్నావు, యుఎస్లో ఉండాలి అనుకున్నప్పుడు నీకు లోకల్ ఆస్తుల గురించి నీకెందుకు? నీకు అవసరం లేదు, నువ్వు సంపాదించుకో, కొనుక్కో, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఎందుకు అవసరం ఏంటండి పనికిమాలిన పనులు ఇవన్నీ? వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చేది ఆస్తులు సంపాదించుకోవటానిక? నేను గౌడ కులానికి చెందిన వాడిని, నేను బలహీన వర్గాల వాడిని, నా మీద నన్ను తొక్కేయాలని చూస్తున్నారు, లేకపోతే నా మీద కేసులు పెడుతున్నారు, ఎవరికి కావాలి? ఏ క్యాస్టో చూసి ఎవడు చేయడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి అంటే రెడ్ల కులం మీద ఉన్నాయంటాడా? నీ రెడ్డిని కాబట్టి చేస్తున్నారంటాడా? కాదు కదా. నువ్వు తప్పో ఒప్పో కోర్టులో ప్రూవ్ చేసుకున్నాను. 16 నెలలు జైల్లో పెట్టారు, నేను జైల్లో ఉండొచ్చాను, అదొక సర్టిఫికెట్లో చెప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. మీరు గమనించండి, మొన్న కూడా చెప్పుకున్నాడు, నిన్న కూడా అదే సేమ్ డైలాగ్స్. నిన్న మొత్తం స్పీచ్ మీరు విన్నారంటే జగన్మోహన్ రెడ్డిది, ఇదే స్పీచ్ గతంలో కూడా చెప్పాడు, ఎక్కడ ఒక్క వర్డ్ తేడా లేకుండా, సేమ్ టు సేమ్. అసలు మీరు గమనించండి, ఇంకా ఏం ఉండదు స్క్రిప్ట్. కాబట్టి ఆ 16 నెలలు జైల్లో ఉండడం అనేది ఆయన ఒక దాని కితాబుగా భావిస్తున్నాడు, నాకు ఒక గౌరవంగా భావించుకుంటున్నాడు ఆయన.
అలాగా నువ్వు అసలు క్యాస్ట్ తీసుకురావటం ఏంటి? వాళ్ళ అమ్మగారు కూడా, అంటే ఆ పిల్లాడు అమ్మగారు, రాజీవ్ వాళ్ళ అమ్మగారు కూడా, మా వాడు చిన్నవాడు, అమాయకుడు, తెలియదేమీను, అమెరికా నుంచి వచ్చాడు, అమెరికా నుంచి వస్తే ఏంటి, ఆఫ్రికా నుంచి వస్తే ఏంటి, అమలాపురం నుంచి వస్తే ఏంటి, తప్పు చేస్తే తప్పే, ఒప్పు చేస్తే ఒప్పే. ఆవిడ అంటుంది చంద్రబాబు నాయుడు గారికి కూడా కుమారుడు ఉన్నాడు, ఆయనకు కూడా మనవడు ఉన్నాడు కదా, వాళ్ళ కుటుంబానికి వస్తే బాధ తెలుస్తుంది అనేది ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద. తప్పు చేస్తే ఆ చంద్రబాబు నాయుడు గారు కొడుకైనా వదలరు, ఇంకెవరైనా వదలరు, అది మనమే చెప్తున్నాం. అవునండి. తెలుగుదేశమా లేకపోతే చంద్రబాబు నాయుడా లేకపోతే లోకేషా ఎక్సా వైయా కాదండి, తప్పు చేసిన వాడు ఎవడైనా సరే చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టరు. అది కుటుంబ సభ్యులైతే అస్సలు వదలరు. ఇంకా ఆవిడకి తెలియదేమో, ఆయన లేకపోతే 45 సంవత్సరాలు రాజకీయాల్లో ఎలా ఉంటాడు ఆయన? 4వ రోజు వెళ్ళిపోయి ఉంటాడు ఆయన తప్పులు చేస్తే. ఇంతలా నిలబడ్డారు మనిషి అంటే, ఎప్పుడు నిల్చుంటాడండి ఒక మనిషి అంత ఇదిగాను? ఏ తప్పు చేయనప్పుడు ఎలా వస్తుందండి? మీరు ఎప్పుడైతే మనకి ధైర్యం ఎప్పుడు వస్తుందంటే, మనం తప్పు చేయనప్పుడు, మన కుటుంబ సభ్యులు తప్పు చేయనప్పుడు. వాళ్ళు చేయకుండా చూడాల్సిన బాధ్యత తండ్రిగా చంద్రబాబు నాయుడు గారిది, తల్లిగా భువనేశ్వర్ గారిది. అలాగే లోకేష్ కూడా ఏం చేయాలి? దేవాంశు తప్పు చేయకుండా చూడాల్సిన బాధ్యత అతనిది, బ్రాహ్మణిది. ఎందుకు చెప్తున్నామంటే, మనం పెంచే విధానం అలా ఉండాలి. అంతేగాని నాకు ఇవాళ కష్టం వచ్చిందని రేపొద్దున నీకు పిల్లలు లేరా, నీకు రాదా అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, తప్పు కదా అది. అంటే శాపనార్థాలు పెడుతున్నారా మీరు? ఎంత టూ మచ్ అది. అది చాలా తప్పండి, అంత అసహనం పనికిరాదు. నా కొడుకు తప్పు చేశాడో ఒప్పు చేశాడో కోర్టులో తేల్చుకుంటాడని చెప్పాలి ఆవిడ. జోగి రమేష్ కూడా అదే చెప్పాలి. కక్ష సాధింపు చర్యలు ఎవరికి కావాలండి? కక్ష సాధింపు దేనికి? కక్ష సాధింపు అయితే డే 1 మిమ్మల్ని అరెస్ట్ చేసి ఉండాలి. అసలు రెడ్ బుక్ ఏంటండి? రెడ్ బుక్ అవసరం లేదు. మీరు తప్పు చేశారు, పట్టుబడ్డారు, దాని మీద వాళ్ళు విచారణ జరిపాక 2 నెలలు దాని మీద వివరంగా మీ అబ్బాయిని వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇప్పుడు అనగాని సత్యప్రసాద్ అదే కదా చెప్పారు. మీరు ఎందుకు కులం తీసుకొస్తున్నారు? రాటిఫికేషన్ జరగలేదా? డబుల్ రిజిస్ట్రేషన్ అవ్వలేదా? 5 కోట్లు మీరు నొక్కేయలేదా? క్లియర్గా అడుగుతున్నాడు ఆయన. ఇందులో ఎటువంటి కుట్రలు కుతంత్రాలు లేవండి. తెలుగుదేశానికి ఇప్పుడు కక్షలు తీర్చుకునేంత టైం లేదు. మనం ప్రతిసారి చెప్తున్నాం, వీళ్ళు చేసిన తప్పిదాలు సరిదిద్దడానికే వాళ్ళకి సరిపోతుంది. ఇప్పుడు 1600 కోట్ల 1700 కోట్ల రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు వాళ్ళు విడుదల చేశారు. 1000 కోట్లు ఒకసారి, 650 కోట్ల ఎంతో నిన్నను బాబు గారు నిన్న విడుదల చేశారు. మీరు వాటి మీద మాట్లాడండి. జోగి రమేష్ గారు ఎందుకు అడుగుతున్నామంటే, మీ ముఖ్యమంత్రిగా ఉన్న మీ జగన్మోహన్ రెడ్డి గత హయాంలో 2019-24 మధ్య ఎన్నెన్ని బకాయిలు పెట్టారు, ఎన్నెన్ని దోచుకున్నారు, అవన్నీ మీరు మాట్లాడండి. మీ వల్ల ఎవరెవరు నష్టపోయారు, రైతులు మీరేదో పథకాల గురించి సూపర్ 6 అమలు చేయాలట. సూపర్ 6 ఎప్పుడు అమలు చేయాలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు. మీరు సలహా ఇవ్వక్కర్లా. ఇప్పుడు ఏదో గుడ్డొచ్చి పిల్లని వెక్కిరిచ్చిందని వీళ్ళొచ్చి చంద్రబాబు నాయుడు గారికి చెప్తారా ఎలా చేయాలో పరిపాలన? మీకు పరిపాలన వచ్చి ఉంటే మీరు 5 ఏళ్ల తర్వాత ఎందుకు ఇంట్లో కూర్చున్నారు? 20 సంవత్సరాలు అనుకున్నారు కదా, ఆ సీటు కదలకుండా కూర్చుంటాను ముఖ్యమంత్రి సీట్లో మీ జగన్మోహన్ రెడ్డి. 30 సంవత్సరాలు ఇంకా ఆశ. మనిషికి అత్యాశ పనికిరాదు. పని చేసి చూపించి అప్పుడు ఆశ పడితే ఫలితం వస్తుంది. మింగేసి కూర్చుంటాను అంటే ఆ తప్పులే మన మింగేస్తాయి. ఇంకోటి మేడం, ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, నిన్నటి రోజున ఏదైతే జోగి రమేష్ గారు మాట్లాడుతూ మీడియాతో ఆయన ఏమన్నారంటే, అసలుకి అగ్రిగోల్డ్ అటాచ్మెంట్ భూములు కొనడానికి సాధ్యం అవుతుంది, అసలుకి అది సాధ్యపడదు, అది ఎలా జరుగుతుందని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. అది జరిగిన గంట తర్వాత జోగి రాజీవ్ గారు అరెస్ట్ చేసే టైంలో మీడియా ముఖంగా మాట్లాడుతూ ఆయన ఉన్నారంటే, అందరూ కొన్నట్లుగానే మేము కొన్నాం అని చెప్పేసి వ్యాఖ్యలు అయితే చేశారు. ఓ పక్క జోగి రాజీవ్ గారు ఏమో కొన్నాం అంటున్నారు, తండ్రి ఏమో అగ్రిగోల్డ్ అటాచ్మెంట్ ఎలా సాధ్యం అవుతుందంటారు. అది అసలు దేనికి అర్థం చేసుకోవాలంటారు? అది పాపం ఈయన ఊహించలేదు. కొడుక్కి సరిగా ట్రైనింగ్ ఇచ్చుకోవాలా, మాటలు ఎలా మాట్లాడాలో కొడుక్కి చెప్పుకోవాలి. అమాయకుడు కదా, చిన్నపిల్లాడు కదా, అది మాత్రం ఒప్పుకుందాం. చిన్నపిల్లాడు కాబట్టి రాజకీయ అనుభవం లేదు, అందుకని గబుక్కు నోరు జారి ఉంటాడు. ఈయనకి రాజకీయ అనుభవం కొద్దో గొప్ప ఉంది కాబట్టి అగ్రిగోల్డ్ భూములు ఎలా కొంటాము అని ఈయన అడిగాడు. ఆయన ఏమన్నారు, అసలు అందరూ కొనుక్కున్నట్టే మేము కొనుక్కున్నామని అక్కడ మాట జారాడు. కాబట్టి ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకోవాలంటే కష్టం. ఎందుకంటే ఇప్పుడు పాప సాక్షి మీడియా ఇలాంటివి చూపించాలి. ఈరోజు సాక్షి మీడియా ఏముంటుందంటే, పొద్దున ఈరోజు ఏదైతే ఒక డిబేట్ పెట్టేసి సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు అనుకుంటా, అసలు ఆయన చేసింది ఏదైతే అగ్రిగోల్డ్ భూములు కొంటే అది చెల్లదు, చెల్లని దానికి అసలు దాని గురించి ఇంత విచారణ ఎందుకు, చెల్లదని చెబితే అయిపోతుంది కదా అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తారు. ఎంత బాగా చెప్పాడో ఆయన, అంటే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కదా. చెల్లదని చెబితే సరిపోతుందంట, అంటే దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు, ఎందుకు అవసరం అసలు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవినీతి చేశారు, తిన్నారు, వదిలేయండి అని చెప్పాలా? అంటే వీళ్ళ చట్టాలు అలా ఉంటాయా? అంటే వీళ్ళు కొత్త చట్టాలు తీసుకొస్తున్నారేమో.
ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా చేస్తే పాపం అది చెల్లదంటే ఇప్పుడు ఏం చేయాలి, చెల్లదంటారు, అప్పుడు ఏమవుతుంది? ఆయన చెప్పింది మనకు అర్థం కావట్లే. అంటే వాళ్ళని వదిలేసేయాలా తప్పు చేస్తే? అంటే మీరు ఒక జర్నలిస్ట్గా మీరు ఇచ్చే తీర్పు ఇదా? ఎంత అప్సైడ్ అండి, అసలు ఎంత నవ్వు వస్తుంది ఇది. అంటే వైసీపీ వాళ్ళు అయితే నువ్వు ఒకలా మాట్లాడతావా, తెలుగుదేశం వాళ్ళు చెయ్యకపోయినా రెచ్చిపోతారా మీరు డిబేట్స్లో? చూడండి అసలు చాలా హాస్యాస్పదం. ఇటువంటి వాళ్ళు జర్నలిజంలో ఈ విధంగా ఉన్నారు. అలా కాదండి, వీళ్ళు జర్నలిస్టులు అని చెప్పుకోవటం సిగ్గుచేటు. ఇప్పుడు ఓకే, నీకు ఏదో నచ్చి అక్కడ ఉన్నావు, దాని గురించి మనం కమెంట్ చేయం, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎక్కడైనా పని చేయొచ్చు, వాళ్ళ ఇష్టాలు. కానీ పరిధి దాటి మనం మాట్లాడకూడదు ఎవరమైనా కూడా. అంత సీనియర్ మోస్ట్ ఆయన మర్యాదగా చెప్పాలి. ఆయన ఏం చెప్పాలి, సరే వాళ్ళు తప్పు చేసుంటే దాన్ని కోర్టులో ప్రూవ్ చేయండానో, లేదు వాళ్ళు తప్పు చేయలేదు వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారనో అనాలి. కానీ అవి చెల్లవు కాబట్టి వదిలేయాలా? ఎవరిని వదిలేయాలి? ఆ రాజీవ్ని వదిలేయాలా? అప్పుడు మీరు ఇంకా పెంచి పోషిస్తారా ఇలాంటివి? ఏంటండి ఇది టూ మచ్ కదా. అంటే వైసీపీ ఆ సొమ్ము తింటే ఇట్లా తయారవుతారేమో. అది. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. చూశారు కదండి, ఒక చక్కటి విశ్లేషణ అయితే కనకదుర్గ గారు ఇవ్వడం జరిగింది. మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.